హలో గైస్, ఈరోజు మనం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాం. ఐ థింక్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటున్నాం. మనం ఇప్పుడు పాండురంగడు గురించి వీడియో చూస్తున్నాం. నార్మల్గా మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి చాలా ఫేమస్, అలాగే మహారాష్ట్రలో పండరిపూర్ కూడా చాలా ఫేమస్. రీసెంట్గా నేనైతే సమ్మర్ హాలిడేస్లో పండరిపూర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నా అనుభవాన్ని చూపిద్దామని వీడియోతో చేస్తున్నా. 3 days మేము ట్రావెల్ చేసిన జర్నీ అంతా మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. మనం ట్రైన్ టికెట్స్, అకామిడేషన్, దర్శనం అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే శ్రీ విఠల్ రుక్మిణి మందిర్ సమితి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అకామిడేషన్, దర్శనం బుక్ చేసుకున్నాం. మనం ఇప్పుడు అకామిడేషన్ గురించి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇది శ్రీ పాండురంగ రుక్మిణి కమిటీ సేవా సమితి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోకి వెళ్ళి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. నేను ఓటీపీ చూడండి ఎలా బుక్ చేసుకున్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చిన కాలంలో ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. తర్వాత ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. మనం రూమ్స్ గురించి ఇంకొక ఆలోచన చేయాల్సిన పని లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఇలా లింక్ ఓపెన్ అయిన తర్వాత అకామిడేషన్లోకి వెళ్ళి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే డేట్ ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మనం బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. అందులోకి వెళ్ళి ఫస్ట్ మేమైతే 10 members ఉన్నాం కాబట్టి ఆ రూమ్ని బుక్ చేసుకున్నాం. 2000 పడింది విత్ GST. ఇక్కడున్న డీటెయిల్స్ ప్రకారం మనం ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేస్తే రూమ్ అలాట్ చేసేస్తారు. మనకు ఒక పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడే పేమెంట్ చేసేసుకొని బుక్ చేసేసుకుంటే సరిపోయింది. మనకి రూమ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అలాట్ చేస్తారు. రూమ్స్ నీట్గా ఉన్నాయి, బాత్రూమ్ కూడా బాగుంది. మనం ఇప్పుడు దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. దర్శనం టికెట్ కోసం అఫీషియల్ వెబ్సైట్లోనే మళ్ళీ వెళ్ళి అందులోనే ఫస్ట్ దర్శనం, అకామిడేషన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు. మనం అందులో దర్శనం క్లిక్ చేసాం. అందులోకి వెళ్ళి దర్శనం మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి మనకు. ఒకటి స్పర్శ దర్శనం, ఇంకొకటి ముఖ దర్శనం. స్పర్శ దర్శనం అంటే స్వామివారి కాళ్ళని మనం తాకి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ముఖ దర్శనం అంటే కొంచెం దూరం నుంచి స్వామివారిని చూసి వెళ్ళచ్చు. దానికోసం మనం ఫస్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని వారం ముందు రోజులు మాత్రమే ఇవి ఓపెన్ అవుతాయి. మనం 1 month ముందు, 2 weeks ముందు అలా చూస్తే ఇవి సెలెక్ట్ కావన్నమాట. అందుకోసం మనం వారం ముందే దీన్ని బుక్ చేసుకోవాలి. గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలైనవి. అందులోకి వెళ్ళి మన ఫోటో అప్లోడ్ చేసి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి, మనం ఎంతమంది దర్శనం చేసుకోవాలనుకున్నామో అంతమంది డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అన్ని ఆధార్ అన్నీ మనం దగ్గర పట్టుకొని చూసుకోవాలి. ఫోటో అయితే 10 MBPSకి తక్కువగానే ఉండాలి. ఇలా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మనం బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనం చేసుకోవడానికి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేదు. అది ముఖ దర్శనం కానీ స్పర్శ దర్శనం కానీ మనం ఫ్రీగానే చేసుకోవచ్చు అన్నమాట. పాండురంగ స్వామి దర్శనం అంటేనే లోపలి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి పాదాలను తాకి దర్శించుకోవటం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.